హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బీఎస్సీ ఎన్వైర్మెంటల్ సైన్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో బీఎస్సీ ఎన్వైర్మెంటల్ సైన్సెస్ యొక్క ఎలిజిబిలిటీ, సబ్జెక్ట్స్ ఏముంటాయి, డ్యూరేషన్, ఫీ స్ట్రక్చర్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అండ్ కెరియర్ స్కోప్ ఏంటో చూద్దాం. ముందుగా బీఎస్సీ ఎన్వైర్మెంటల్ సైన్స్ అనేది ఎవరికి సూటబుల్ అంటే, మీకు నేచర్, పొల్యూషన్ కంట్రోల్, సస్టైనబిలిటీ, క్లైమేట్ చేంజ్ టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండుంటే ఈ కోర్స్ అనేది బెస్ట్ చాయిస్. అండ్ బీఎస్సీ ఎలిజిబిలిటీ ఏంటంటే 12th క్లాస్ మీరు బైపీసీ ఆర్ ఎంపీసీలో పాస్ అవ్ అయితే ఉండాలి విత్ 50% మినిమం. అండ్ సమ్ యూనివర్సిటీస్ అయితే మీకు ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాయి, కానీ చాలా వరకు కాలేజెస్ అయితే డైరెక్ట్ అడ్మిషన్ అయితే ఇస్తుంది. ఇది ఒక 3 years అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, 6 సెమిస్టర్స్గా డివైడ్ అయి ఉంటాయి. మీకు థియరీ, ఫీల్డ్ వర్క్, రీసెర్చ్, ప్రాక్టికల్స్ అన్నీ అయితే ఉంటాయి. అండ్ సబ్జెక్ట్స్ అండ్ మెయిన్ సిలబస్ ఏముంటుందంటే, మీకు ఎకాలజీ, ఎకోసిస్టమ్, ఎన్వైర్మెంటల్ కెమిస్ట్రీ, న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్వైర్మెంటల్ మైక్రోబయాలజీ, ఎన్వైర్మెంటల్ లాస్ అండ్ పాలసీస్, క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రిమోట్ సెన్సింగ్. అంతేకాకుండా ఈ టాపిక్స్ మీద మీకు ఫీల్డ్ వర్క్స్, అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే, గవర్నమెంట్ కాలేజెస్లో మీకు 5,000 to 15,000 per year అయితే ఉంటుంది. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో 30,000 to 75,000 per year అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఎంసెట్ బేస్డ్ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆర్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆప్షన్స్ ఏమున్నాయంటే, మీరు బీఎస్సీ ఎన్వైర్మెంటల్ సైన్స్ చేసిన తర్వాత ఎంఎస్సీ ఎన్వైర్మెంటల్ సైన్స్ చేయొచ్చు. అండ్ ఎంఎస్సీ ఎకాలజీ, ఎంఎస్సీ క్లైమేట్ సైన్సెస్, ఎంఎస్సీ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎంఎస్సీ ఎన్వైర్మెంటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ ఎన్వైర్మెంట్ ఆర్ ఎంబీఏ ఇన్ సస్టైనబిలిటీ, పీజీ డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ పిహెచ్డి ఇన్ ఎన్వైర్మెంటల్ స్టడీస్. అండ్ మీకు కెరియర్ జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అంటే, మీరు బీఎస్సీ కంప్లీట్ చేసిన వెంటనే ఎన్వైర్మెంటల్ ఆఫీసర్గా మీరైతే వర్క్ చేయొచ్చు. అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, క్లైమేట్ చేంజ్ అనలిస్ట్, వైల్డ్ లైఫ్ కన్జర్విస్ట్ అండ్ ఎన్వైర్మెంటల్ కన్సల్టెంట్, గవర్నమెంట్ ఎకో ప్రాజెక్ట్స్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు, లైక్ ఎన్జిఓస్లో. అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జాబ్స్ కూడా మీకు అయితే ఉంటాయి. అండ్ యాజ్ ఏ టీచింగ్ జాబ్ కూడా మీరైతే చేయొచ్చు ఆఫ్టర్ కంప్లీటింగ్ బీఈడి. అండ్ రీసెర్చ్ అసిస్టెంట్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు. అండ్ శాలరీ ఆప్షన్స్ వచ్చేసి, యాజ్ ఏ ఫ్రెషర్గా మీకు 15,000 to 25,000 per year అయితే ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ పీజీ తర్వాత మీకు 40,000 to 1 lakh వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు యూఎన్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా శాలరీ రేంజ్ హయ్యర్గా ఉంటుంది. అండ్ మీ ప్యాషన్ ఒకవేళ సేవింగ్ ఎన్వైర్న్మెంట్ అయితే, బీఎస్సీ ఎన్వైర్మెంటల్ సైన్స్ ఈజ్ ఏ గ్రేట్ కెరియర్ పాత్. ఈ కోర్సులో నాలెడ్జ్ ప్లస్ సోషల్ ఇంపాక్ట్ రెండు ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో నాకు చెప్పండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి బైపీసీ చదివిన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కోర్సెస్ రిలేటెడ్ వీడియోస్ మా ఛానల్లోకి అప్డేట్ చేస్తూ ఉంటాం.